హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ నాగేశ్వర్ని. ఈరోజు హెల్దీ వేలో రాగి ఇడ్లీ చేశాను. దాంట్లోకి కమ్మగా ఉండడానికి సాంబార్ చేశాను. సాంబార్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, పెద్దలైనా సాంబార్ ఇడ్లీ ఎక్కువ లైక్ చేస్తారని చెప్పేసి పిల్లలు అయితే అస్సలు తినలేదండి, మారం చేశారు. చెరోకి ఇడ్లీ తిని వదిలేశారు. ఇక ఒక అరగంట గంట టైం ఇచ్చేసి ఆడుకోమని ఇంకా తర్వాత తినిపించానమాట దగ్గరుండి. ఇలా హెల్దీ అమ్మ, హెల్దీ ఫుడ్, ఇదైతే మంచిగా డైజెస్ట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదు, మంచిగా అరుగుతుంది అని చెప్పాను. ఇక బయట లేస్ ప్యాకెట్లు అవి తింటే గ్యాస్ ఫామ్ అయ్యి పొట్టలో నొప్పి మంట అలా వస్తాయని చెప్పి వివరిస్తూ తినిపిస్తే ఓకే మమ్మీ ఓకే అలాగని చెప్పేసి కొంచెం తినడానికి ఇష్టం చూపించారు. సో ఏదైనా మనం ఇలా హెల్దీ వేలో చేసినప్పుడు ఫుడ్ని వాళ్ళకి దానికి పూర్తిగా దాని బెనిఫిట్స్ చెప్తూ తినిపిస్తే వాళ్ళు కొంచెం ఇష్టం చూపుతారు. ఒక్కసారిగా వాళ్ళకి వెక్కదనమాట తినడానికి. సో డైలీ ఇలా ఒక వారంలో ఒకసారి 2 సార్లైనా ఇలా అలవాటు చేస్తూ ఉంటే కొంచెం ఇలాంటి ఫుడ్ కూడా ఉంటుంది తినాలి అని చెప్పేసి తింటారనమాట. మా వాళ్ళు ఫస్ట్ ఇడ్లీ చూడంగానే రియాక్షన్ ఏంటంటే, ఏంటి ఇడ్లీ వైట్గా లేవు, ఈ కలర్ చేంజ్ అయిపోయాయి, మాకొద్దు అన్నారనమాట. కాదమ్మా ఇలా రాగి ఫుడ్ మంచిది, రాగులు సజ్జలు అలా తినాలి అని చెప్పినప్పుడు అవునా అని చెప్పేసి తిన్నారనమాట. సో మీ ఇంట్లో కూడా ఇలాగే నడుస్తుందా? ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసినప్పుడు ఇలాగే ఉంటారా? సో ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్.